వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందుగా రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ లో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కర్టన్ రైజర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాలకు దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నమూనాతో రూపొందించిన సైకత శిల్పాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సెల్ఫీ పాయింట్లు ఆకట్టుకున్నాయి. రుషికొండ బీచ్ పరిశుభ్రతను కాపాడాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ విద్యను అందరికీ అందించేలా ప్రయత్నం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా రాష్ట్రంలో మరే తీర ప్రాంతానికి దొరకనటువంటి ప్రత్యేకత ఈ ప్రాంతానికి దొరికి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటి అవార్డు మనకు వచ్చింది. దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి ఇక్కడికి వచ్చే సందర్శకులకు కానీ, ఇతరత్ర వచ్చేటువంటి వారికి కానీ, ఈ ఊర్లో వాళ్ళకి కానీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, దయచేసి ప్లాస్టిక్ చెత్తను కానీ, ఇతరత్ర చెత్తను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బీచ్ లో వేయొద్దు. వారు ఉన్నారు పని చేయడానికి, చూస్తారు, పారిశుధ్యాన్ని చూస్తారు, కానీ మనం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను ఇక్కడ పడేసి ఈ బీచ్ యొక్క ఔన్నత్యాన్ని పాడు చేయొద్దు. ఒకవేళ అలా చేస్తే ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది మనకు పోతే మన రాష్ట్రానికి అప్రతిష్ట వస్తుంది. దయచేసి గమనించండి. భావితరపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని చూసి ఇలాంటి ఒక అద్భుతమైన బీచ్ మా ప్రాంతంలో ఉంది, దీని ద్వారా పర్యావరణాన్ని మేము కాపాడుతాం, దాంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను వేయం అనేటువంటి ఆలోచన వారిలో కలగాలంటే పెద్దలుగా ఉన్న మనం వారికి ఆదర్శంగా నిలబడాలి. దయచేసి మీ అందరికీ కూడా ముకుళిత హస్తాలతోటి నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ చెత్త వేయకండి, ఈ బీచ్ యొక్క ఔన్నత్యాన్ని, దాని శాంక్టిటీని పాడు చేయొద్దనేటువంటి మాట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఈ ప్రాంతంలో కూడా నిర్వహిస్తాం. ఎవరైతే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని తమ జీవనాన్ని గడుపుతున్నారో వారి యొక్క ప్రయోజనాలు కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకుని ఒక